जगन्नाथ जय जगन्नाथ स्वामी जय जगन्नाथ। जय जगन्नाथ जय जगन्नाथ जय जगन्नाथ स्वामी जय जगन्नाथ। जय जगन्नाथ जय जगन्नाथ जय जगन्नाथ स्वामी जय जगन्नाथ। जगन्नाथ जय जगन्नाथ जय बलदेवा जय सुभद्रा। विष्णुपादा परमहंसा प्रवाचकाचार्य अष्टोत्तर शत श्रीमद् भक्ति सिद्धांत सरस्वती गोस्वामी महाराज श्री प्रभुपाद श्रीमद् गौर किशोर दास बाबू महाराज श्रीमद् भक्तिविनोद ठाकुर महाराज श्रीमद् जगन्नाथ दास बाबू महाराज गोस्वामी वृंद अनंत कोटि वैष्णव वृंद कलियुग धर्म हरिनाम संकीर्तनाय नमाचार्य श्री हरिदास ठाकुर प्रेम से जगत गुरु श्री प्रभुपाद translate the book description. Jai Gaura Premanande. All glories to Sri Krishna. All glories to Sri Krishna. All glories to Sri Guru Gauranga Shri Prabhupada. Namaste Narasimhaya. Namaste विष्णुभक्ति प्रदेवी सत्यवत्मयी नमो नमः। तुलसीदेव्याय प्रियाय केशवी प्रदेवी सत्यवत्मयी नमो नमः। देवी भक्ति देवी तुलसी महारानी जगत गुरु श्री प्रभुपाद जय गौर प्रेमानंद।
ఆయన ఎన్ని రకాల అవకాశాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న జనాలందరికీ ఇచ్చారండి అవకాశం. నేను కేవలం అమెరికా వాళ్ళకి ఇస్తాను లేదా భారతదేశం వాళ్ళకి ఇస్తానంటే ఆయన రంగు, జాతి, కులం, మతం చూడకుండా ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చారు. దురదృష్టవశాత్తు వేరే దేశాల వాళ్ళు చాలా అద్భుతంగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉంటే భారత భూమిలో పుట్టి అందులో నదీ పరివాహ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఇలాంటి గొప్ప అవకాశాన్ని ఉపయోగించుకోకుండా ఏదో టైం పాస్ భక్తిలాగా చేద్దాం భక్తి అంటే అని చేస్తా ఉన్నారు. కానీ భగవద్గీతని భాగవతాన్ని ఆశ్రయించకుండా మనం ప్రామాణిక భక్తిని చేయలేము. భక్తి అంటే భగవద్గీత భాగవతం తెలుసుకోవడం ద్వారానే మన భక్తి. వేరే ధర్మ గ్రంథాల్లో వేరే ధర్మాలైనా చూడొచ్చు మీరు, వాళ్ళ ధర్మ గ్రంథం ప్రకారం వాళ్ళ జీవితాలు గడపడం అది భక్తి అంటే వాళ్ళ లైఫ్లో భక్తి. మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్. భగవద్గీతని భాగవతాన్ని ఆశ్రయించడం, ప్రామాణిక గురువుని ఆశ్రయించకుండా భక్తి చేయడం. తర్వాత చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే వయసులు పైబడిపోతున్నప్పుడు మనం ఏం చేయాలి, త్వరపడాలి. యాక్చువల్లీ చిన్నప్పటి నుంచే భక్తి చేయాలి. కనీసం వయసులు పెరుగుతున్నప్పుడు మనం అనుకోవాలి టైం అయిపోతుంది త్వరగా భగవద్గీత చేసుకోవాలి అని. అలాంటి ఆలోచన కూడా రాకుండా ఇంకా అలా టైంపాస్, డబ్బులు, వ్యామోహాలు, బంధుత్వాలు అనుకుంటా ఉంటే మరణ సమయంలో మనం రక్షించేది ధనము, లేకపోతే బంధువర్గాలు, మనకున్న ఆస్తిపాస్తులు కాదు. భగవంతుడు ఒక్కడే మన మరణ సమయంలో రక్షించగలవాడు, ఇంకెవరు రక్షించకూడదు. తాడేపల్లిగూడెం పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. ఈరోజు భగవంతుడు ఎంతో దయతో ఈ భూమి మీద పతిత జీవులను ఉద్ధరించడం కోసం, అలాగే భక్తుల్ని రక్షించడం కోసం, భక్తియుక్త సేవకు ఆటంకం కలిగించే వాళ్ళని శిక్షించడం కోసం అవతరించినటువంటి రోజు ఇది. భాగవతంలో ఏతే శాంసకలాపం సహ కృష్ణస్తు భగవాన్ స్వయం ఇంద్రారీ వ్యాకులం లోకం రుణయంతి యుగే యుగే. కృష్ణుడు స్వయంగా భగవంతుడు, మిగతావన్నీ అవతారాలు అని భాగవతంలో చెప్పబడింది. అలాగే భగవంతుడు భౌతిక జగత్తుకు ఎందుకు వస్తారో కూడా భగవద్గీత చెప్పారు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అందుకోసం కృష్ణుడు భగవంతుడు స్వయంగా ఈ భూమి మీద అవతరించారు. భక్తుల్ని ఆనందపరచడం కోసం, భక్తియుక్త సేవకు ఆటంకం కలిగించే దుష్టులను శిక్షించడం కోసం, నిజమైన భక్తియుక్త సేవని ఈ భౌతిక జగత్తులో నెలకొల్పడం కోసం భగవంతుడు ఆవిర్భవిస్తారు అని భగవద్గీతలో చెప్పడం జరిగింది. సో అలాంటి అద్భుతమైనటువంటి రోజు మంగళహారతిలో పార్టిసిపేట్ చేయడానికి వచ్చినటువంటి భక్తులు అన్నమాట వీళ్ళందరూ. సో వీళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు చెప్తున్నాం, కృష్ణాష్టమి శుభాకాంక్షలు. భాగవత ప్రియా గోవిందా అన్నాం. భగవంతుడికి చాలా ప్రీతికరమైన పనులు చేసిన రోజు ఈరోజు చేస్తే భగవంతుడు చాలా ప్రీతిగా మనల్ని భగవద్ధామ చేరుస్తారంట. ఈ ఒక్కరోజు భగవంతుడికి ప్రీతికరంగా జీవించడానికి మనం ప్రయత్నం చేస్తే సాయంత్రం 6 గంటల నుంచి మాగంటి కళ్యాణ మండపంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుక ఘనంగా జరుగుతుంది. ఆ వేడుకలో శ్రీకృష్ణ తర్వాత రాధారాణికి ఇద్దరికి మహాభిషేకం జరుగుతుంది, రాధాకృష్ణులకి. ఈ గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అలాగే రేపొద్దున శ్రీల ప్రభుపాదుల వారి యొక్క ఆవిర్భావ దినోత్సవం, ఇస్కాన్ సంస్థాపక ఆచార్యుల యొక్క ఆవిర్భావ దినోత్సవం. ఈ దీంట్లో భాగంగా రేపు మార్నింగ్ మనం 10 గంటల నుంచి గురు పూజ నిర్వహిస్తాం. ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది, పుష్పాంజలిలో పార్టిసిపేట్ చేయొచ్చు.
అంటే ఆచార్యుల వారికి పుష్పాలను సమర్పించడం ద్వారా భగవంతుడు ప్రసన్నమవుతాడు. ఆ రకంగా ఎక్కువ మందికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. తర్వాత 10 గంటల నుంచి కంటిన్యూస్గా మహాన్న ప్రసాద వితరణ జరుగుతుంది రేపు ఇస్కాన్ మందిరం తాడేపల్లిగూడెంలో. రాత్రికి మాగండి కళ్యాణపురంలో ప్రసాద వితరణ ఉంటుందండి. దయచేసి సద్వినియోగం చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. श्री राधा गोपीनाथ भगवान, गणपति गोपाल स्वामी, अनंत कोटि वैष्णव, श्री कृष्ण जन्माष्टमी पर्वदिनानि, जगद्गुरु शिल प्रभुपाद, जगन्नाथ श्रीमद् भागवतम, अनंत कोटि वैष्णव। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्तुभ्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं अष्टप्रायेषु अवद्रेषु नित्यं भागवत सेवया करुणसिन्धो दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्ता राधाकान्ता नमोस्तुते सप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी ब्रह्मानुसुते देवी वासुदेवा पराक्रिया वासुदेवा परज्ञानं वासुदेवा परतपः वासुदेवा परो धर्मो वासुदेवा परागतिः। जय जगन्नाथ जय जगन्नाथ जय जगन्नाथ स्वामी जय जगन्नाथ।